శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాశుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తాను. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదు కాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో ముందుకు అడుగు వేయాలి అనేటువంటి భావనతో ముందుకు వెళతారు. కొంచెం నెమ్మదిగా నడుస్తాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఏకకాలంలో అన్ని కావాలి అని మీరు కోరికలతో అనుకుంటారు, కానీ అన్ని కొంచెం నెమ్మదిగా మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా దైవ కార్యము అనేటువంటిది చేయటము చాలా అవసరము. అలాగే దైవ దర్శనాలు చేస్తారు, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే బంధువర్గము రావటం చేయటం అనేటువంటిది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూముల క్రయ విక్రయాలలో కొంత మేలు జరిగే అవకాశముగా ఉన్నది. కోర్టుకు సంబంధించిన వాటిల్లో కొంత మీకు అనుకూలవంతముగా కోర్టు తీర్పులు రాబోతున్నాయి అని అనుకుంటారు. ఆ వార్త తెలియడం వల్ల కొంచెం సంతోషిస్తారు కాక మీరు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది, తర్వాత వెళుతూ. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పు లేదు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారంలో రావాల్సినంత మాత్రమే వస్తుంది, కానీ ఎక్కువ లాభాలు రాలేవు, కొంచెం మామూలుగానే వస్తాయి. చిన్నపాటి మన క్లేశముతో ఈ నెల ఏదో జరిగింది అంటే జరిగింది అన్నట్టుగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది గాక చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి, ఉండకుండా ఉండవు, కానీ అవన్నీ అధిగమించుతారు. నెలాఖరులో కొంచెము మానసిక క్లేశం ఉంటుంది, నెలాఖరులో మానసిక క్లేశము కూడా పోతుంది గాక. సినిమా వాళ్లకు బాగుంది, విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా బాగుంది. కానీ ఒక్కసారి మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది, జయవస్తుంది. మకర రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి సజావుగా చేసుకోవటానికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి అన్ని అనుకూలాలు ఏర్పరచుకుంటారు. మీరు చెప్పిన మాట అందరూ కూడా సరే అని నమ్మకంతో మీకు అనుకూలవంతముగా నడుస్తారు గాక మీరు మిమ్మల్ని నమ్ముతారు. మీరు ఏది చెబితే అది సరేలే అనుకుంటారు. మీ మాట మీద మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చాలా యోగవంతముగా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకొని మీకు అనుకూలవంతముగా పనులు చేయడానికి ఉంటారు గాక. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా పోలీస్ కానీ ఇంకొకరు కానీ పై అధికారులు కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. మీరు ఏది అనుకుంటే అది అనుకున్న దానికి సహజముగా మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు విజయం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆ వ్యాపార విస్తృతి అనేటువంటిది పెంచుకుంటారు కాక కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మొదలు పెడతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళతారు. తప్పకుండా
కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు, దాంట్లోనూ విజయం పొందుతారు. అలాగే కోర్టు పరమైనటువంటి సమస్యలుంటే కోర్టులో విజయాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది. జనము మిమ్మల్ని కోరుకుంటారు, మీరు జనాన్ని కోరుకుంటారు గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ఫలితము రాబోతున్నది. మంచి ఫలితం వచ్చి తీరుతుంది గాక మీకు. ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది గాని ఖచ్చితముగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మాత్రం మీరు పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నారు. ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి సాధించుకోవాలి అంటే మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోండి, మేలు చేసుకోండి. ఈ మాసంలో చేసుకోవటము పూజలు అనేటువంటివి చాలా కీలకముగా ఉండబోతాయి. మీకు మీ లైఫ్ ను మార్చే విధముగా ఉండబోతున్నది ఈ రాశి వారికి. జయోస్తు. కుంభరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటివి ఖచ్చితముగా చేసుకుంటారు. మౌనముగా ఉండి మీ పని మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. స్వయం ప్రకాశకత్వం, ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా మీ స్వశక్తితో మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందుతాయి. మీరు ఊహించని విధముగా సంఘంలో ఉండేటువంటి పెద్దవాళ్ల నుండి మిమ్మల్ని ఆహ్వానాలు అనేటువంటివి మిమ్మల్ని పిలుస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వీళ్ళు మమ్మల్ని పిలిచడం ఏమిటి అని అనుకుంటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, మీ పై అధికారులు, మీ మీద కొంచెం గుర్రుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు అనుకూలంగానే మారతారు గాక. మీ నిర్ణయానికే వచ్చి మిమ్మల్ని పొగడము, మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. మీరు చాలా సంతోషిస్తారు. ఖచ్చితముగా అంటే ఒక ఉద్యోగంలో ధనము పెరగటం అంటే జీతము పెరగటము గాని, ఉన్నతమైనటువంటి స్థితికి రావటము గాని, అప్గ్రేడ్ చేయటము గాని ఇలాంటివి జరుగుతాయి కాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఊహించని లాభాలు పొందుతారు. ఖచ్చితముగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. దూరదేశంలో ఉండేటువంటి వాళ్ళ స్నేహితుల ఫోన్ వలన కొంత మీకు సంతోషం అనేటువంటిది కూడా కలుగుతుంది గాక. ఇంట బయట అంతా సంతోషకరమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది గాక. మీ కోరికలు అన్ని కూడా తీర్చుకోబోతున్నారు. కొత్తగా లోన్లు పుడతాయి మీకు. అలాగే ఇల్లు కొంటారు, వాహనము కొంటారు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కొనుక్కుంటారు గాక. మనస్సు చాలా ఉల్లాసంగా సంతోషముగా జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వాళ్ళు. ఆ విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలము. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు.